అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, రేపు చంద్రబాబు నాయుడు గారు మరి డబ్ల్యూఏలు, డీసీలు, తెలుగంగ, ఎంఐ, కేసీ కెనాల్ సంబంధించిన రైతులని, అదేవిధంగా ఈ డబ్ల్యూఏల్ని, డీసీలందరినీ కూడా రేపు అమరావతిలో వాళ్ళందరికీ ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. నిజంగంటే వాళ్ళందరితో ఈరోజు నేను పొద్దున కలిసినప్పుడు చాలా అంటే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతు అనేవాడు ఉన్నాడా లేదా అనేటట్టుగా పరిపాలన చేశారు. కానీ ఈరోజు రైతులకి ఇంపార్టెన్స్ ఇచ్చి మేమేమనుకుంటున్నామో అధికారులు ఏమనుకుంటున్నారో కాదు, సొంతంగా రైతులనే కూర్చోబెట్టి వాళ్ళ నోటి ద్వారా అసలు కింద స్థాయిలో ఏం జరుగుతుంది, ఏం అవసరాలు ఉన్నాయి, ఏమి కావాలి ఇంకా అనేది తెలుసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ ప్రయత్నం నిజంగా అంటే మేమందరం కూడా హర్షిస్తున్నాము, ఆయనకు అభినందనలు తెలియజేసుకుంటున్నాము. దీని ద్వారా గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీ చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తుంది. మరి ఒక పక్కన రైతులను పిలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే, మరో పక్కన పెద్ద పెద్ద నాయకులు వైసీపీలో రైతుల కోసం త్యాగాలు చేసి, ధర్నాలు చేసి, వాళ్ళ జీవితాన్నే అంకితం చేసిన పెద్ద పెద్ద నాయకులు, వైసీపీలో ఉన్న నాయకులు రేపు పోతిరెడ్డిపాడు కాడ మీటింగ్ పెట్టుకుంటారంట. రేపు పొద్దున పోతిరెడ్డి కాడ ఎవరైతే మీటింగ్ పెట్టుకున్నారో వైసీపీ నాయకులు, దాంట్లో ఏ ఒక్క నాయకుడైనా నా నియోజకవర్గంలో మేము గతంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నప్పుడు మా నియోజకవర్గంలో రైతులకి మేము ఈ విధంగా మేలు చేశాము అని చెప్పుకోగలిగేవి ఏమన్నా ఉన్నాయా? రెండోది, ఈరోజు మేము ఒకటే వైసీపీ నాయకులు ఇంకోటి అడిగేది ఏంటంటే, రేపు మీరు పెట్టే మీటింగ్లో వచ్చే నాయకులు ప్రతి ఒక్కరు కూడా రైతుల భూములు కబ్జా చేసుకొని, రైతుల భూములు ఆక్రమించుకొని, లేకపోతే కెనాల్ని ఆక్యుపై చేసుకొని వెంచర్లు వేసుకున్న వాళ్ళు రైతుల గురించి మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉంది. కేవలము రైతుల గురించి అదేదో పెద్ద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనగానే మీరు హీరోలు అయిపోతున్నారు అనుకుంటున్నారేమో. అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి సబ్జెక్ట్ కూడా తెలియదు, అవగాహన లేదు, ఎందుకు వస్తుందో ఎవరికి వస్తుందో కూడా తెలియకుండా మాట్లాడే నాయకులు చాలా మంది ఉన్నారు. వైసీపీ నాయకులు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఒక పేరు పెట్టి రాయలసీమలో ఉన్న రైతులందరినీ కూడా మభ్యపెట్టి మోసం చేయాలని చెప్పి చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనే టాపిక్ రాకపోతే ఎవడన్నా వైసీపీ నాయకులు దాని గురించి దానికన్నా ముందు మాట్లాడినారా? లేదు. అదేదో ఒక పాయింట్ దొరికింది, రేవంత్ రెడ్డి అన్నాడు మీరు ఇది చేశారు అది చేశారు అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు. అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటే మీకు అవగాహన ఉందో లేదో అర్థమైపోతుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లో ఎన్ని జిల్లాలు కవర్ అవుతాయి? ఆ మాత్రమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏ ప్రాంతాలు అయితే కవర్ కావో వాళ్ళు కూడా గుండెలు బాధేసుకొని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళ ప్రాంతంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు రాకపోయినా కూడా వచ్చే వాళ్ళకన్నా వీళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఈరోజు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు మొదలుపెట్టినప్పుడు మే 5 మీరు మొదలుపెట్టినప్పుడు 2021 ప్రాంతంలో ఆ రోజు ఎక్కడైనా మీకు సెంట్రల్ నుంచి క్లియరెన్స్ వచ్చిందా? ఎన్జిటి నుంచి మీకు క్లియరెన్స్ వచ్చిందా? లేదు. ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ కూడా మీకు రాలేదు. రానప్పుడు ఈ ప్రాజెక్టు వాళ్ళు కోర్టుకు పోతే ఇది మధ్యలోనే ఆగిపోతున్న విషయం మీకు తెలిసి మీరు ఆ ప్రాజెక్ట్ని ఎందుకు మొదలుపెట్టినారు? మా మొదటి ప్రశ్న. ప్రాజెక్టు మొదలు పెట్టిన వెంటనే ఫస్ట్ మీరు చేసింది మట్టి పని చేసి
3,882 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే ఆ ప్రాజెక్టుకి దాదాపుకి 800 కోట్ల రూపాయలు మీరు బిల్స్ రూపంలో తీసుకోవడం జరిగింది. ఒక పని మొదలుపెట్టి ఈ గొడవ అంతా జరుగుతున్న టైంలోనే మీరు కేసీఆర్ గారి ఇంటికి వెళ్ళారు. అప్పట్లో ముఖ్యమంత్రి హరీష్ రావు గారిని కలిసినారు. వాళ్ళు మీ ఇళ్ళ కాడికి వచ్చి భోజనాలు చేసినారు. అదే టైంలో అదే మీరు ఇళ్ళ కాడికి పోయి భోజనాలు చేసుకుంటూ రోజా మధ్యలో వచ్చి వండించడాలు ఇవన్నీ జరుగుతున్న టైంలోనే హరీష్ రావు గారు కేంద్రంకి లేఖ రాస్తారు ఈ ప్రాజెక్ట్ని ఆపమని. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు మర్యాదలు చేసుకోవాలి. మరి దానికి ఎవరు సమాధానం చెప్తారని మేము సూటిగా ఈరోజు వైసీపీ నాయకులను అడుగుతున్నాం. రాయలసీమకు అన్యాయం జరిగిపోతుంది, రాయలసీమ వాసులకి ఏదో అయిపోతుందని చెప్తున్న వైసీపీ నాయకులు అసలు రాయలసీమ ప్రాంతంలో మీరు చేసింది ఏంటి? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గుండ్రేవల ప్రాజెక్టు తీసుకొస్తాము, గుండ్రేవల ప్రాజెక్ట్ శాంక్షన్ చేసినారు, జీవో ఇచ్చినారు, అయినా కూడా గుండ్రేవల ప్రాజెక్ట్ ఎందుకు మొదలు పెట్టలేదండి? మీరు ఈ రోజు మీరు లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు మొదలు కాలేదు, ఎందుకు చంద్రబాబు నాయుడు చేయలేదని మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న గుండ్రేవల ప్రాజెక్ట్ మీరు ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోయినారు? ఎందుకంటే గుండెవల ప్రాజెక్ట్ చేస్తే దాంట్లో డబ్బులు రావు, అది చంద్రబాబు నాయుడుకి మంచి పేరు వస్తుంది. అదే ఆగిపోయే ప్రాజెక్ట్ అయితే దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం లేదు, డబ్బులు జోబులో పడతాయి. ఈ ఉద్దేశంతోనే మీరు స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే గుండెవల ప్రాజెక్టు మీరు మొదలు పెట్టింటే ఈరోజు ప్రజలు కూడా మీరు చెప్పేది అంతో కొంత నమ్మేవాళ్ళు. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు.